మనం ప్రీవియస్ 2 వీడియోస్‌లో ఒక కొత్త థ్రెడ్‌ని ఎలా తయారు చేయాలి, ఏంటిది అనేది మనం డిస్కస్ చేయటం జరిగింది. సో, దీంట్లో మనం 2 వేస్‌లో ఒక కొత్త థ్రెడ్‌ని తయారు చేయటం జరుగుతుందని నేర్చుకోవటం జరిగింది. అందులో ఏంటిది, ఒకటి థ్రెడ్ క్లాస్‌ని ఎక్స్టెండ్ చేయటం ద్వారా, థ్రెడ్ అనేది ఆల్రెడీ బిల్ట్ ఇన్ క్లాస్ ఒకటుంటుంది. దాన్ని మనం ఎక్స్టెండ్ చేయటం ద్వారా మనం ఒక కొత్త థ్రెడ్‌ని తయారు చేయొచ్చు. ఇది ఒకటి మనం నేర్చుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత రన్నబుల్ ఇంటర్ఫేస్ని మనం ఇంప్లిమెంట్స్ చేయటం ద్వారా మనం ఒక కొత్త థ్రెడ్‌ని తయారు చేయొచ్చు అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇవి 2 రకాలుగా మనం తయారు చేయొచ్చు ఒక న్యూ థ్రెడ్‌ని. సో, అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఒక థ్రెడ్ క్లాస్ ద్వారా ఒక కొత్త థ్రెడ్‌ని తయారు చేయడానికి మనము ప్రోగ్రామ్ రాసినాం. సేమ్ అదే ప్రోగ్రామ్ నేను మళ్ళీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో, ఆ ప్రోగ్రామ్‌లో మనం ఏం చేసినామా అంటే ఒక 2 థ్రెడ్స్‌ని తయారు చేయడం జరిగింది. సో, అందులో ఒక థ్రెడ్ ఏంటిది, నేమ్ డిస్‌ప్లే థ్రెడ్ తయారు చేసినాం. ఇంకొక థ్రెడ్ నంబర్ డిస్‌ప్లే థ్రెడ్. ఈ నేమ్ డిస్‌ప్లే థ్రెడ్ ఏం చేస్తుంది, రామ్ అనేటటువంటి ఈ నేమ్‌ని 5 టైమ్స్ అది డిస్‌ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ నంబర్ డిస్‌ప్లే థ్రెడ్ ఏం చేస్తుంది, మనకు ఐ వాల్యూని 1 నుంచి 5 వరకు డిస్ప్లే చేస్తుందన్నమాట system.out.println ద్వారా. సో, ఈ రకంగా మనం 2 థ్రెడ్స్‌ని మనం తయారు చేయడం జరిగింది. ఈ 2 థ్రెడ్ క్లాసెస్‌ని మనం యూజ్ చేసుకోవడం కోసం మెయిన్ మెథడ్ ఉండేటటువంటి ఇంకొక క్లాస్ మనం తయారు చేయడం జరిగింది, మల్టీ థ్రెడ్డింగ్ డెమో మెయిన్ 1 అని. సో, ఈ మెయిన్ మెథడ్ లోపల మనం ఏం చేసినాము, ఈ నేమ్ డిస్ప్లే థ్రెడ్ ఒక ఆబ్జెక్ట్ T1ని తయారు చేసినాము. దాని తర్వాత నంబర్ డిస్ప్లే థ్రెడ్ T2ని తయారు చేయడం జరిగింది. దాని తర్వాత T1.start అన్నాం, T2.start అంటున్నాం. నెక్స్ట్ ఇవి అంటే ఇప్పుడు మెయిన్ థ్రెడ్ ఏం చేస్తుంది, ఈ T1 T2లని రెండింటిని తయారు చేసి దాని తర్వాత వాటిని స్టార్ట్ చేస్తుంది. ఇంక ఇవి కాకుండా మనము ఈ మెయిన్ థ్రెడ్ లోపల తన సొంతంగా తనకు ఒక పని పెట్టినాం. అదేంటిది, ఐ వాల్యూని 11 నుంచి 15 వరకు డిస్ప్లే చేయమని చెప్తున్నాం. సో, ఇదే కాదు, దీనికంటే మనం మెయిన్ థ్రెడ్కి ఈ కొత్త థ్రెడ్స్ని తయారు చేయడమే కాకుండా వేరే వర్క్ కూడా ఉండొచ్చు. ఇది దీని ఎగ్జాంపుల్ అనమాట. వేరే వర్క్ కూడా ఉండొచ్చు అని ఒక ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ రాయడం జరిగింది. ఏది రాసింది ఏంటంటే, మనము ఐ వాల్యూని 11 నుంచి 15 వరకు ప్రింట్ చేయమని చెప్పినాం. ఇదే కాకుండా మనం ఇంకా ఏదైనా రాసుకోవచ్చు మన అవసరానికి తగ్గట్టు మనం రాసేటటువంటి ప్రోగ్రామ్కి. సో, ఇక్కడ మెయిన్ థ్రెడ్ ఇక్కడ ఈ వర్క్ చేయమని చెప్పినాం అనమాట. సో, ఇప్పుడు ఏమవుతుంది, మనకు 3 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఇక్కడ తయారవుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ కనుక మనం రన్ చేస్తే ఫస్ట్ ఏం తయారవుతుంది, మెయిన్ థ్రెడ్ తయారవుతుంది. ఫస్ట్ తయారయ్యేటటువంటిది మెయిన్ థ్రెడ్. దాని తర్వాత T1 థ్రెడ్, దాని తర్వాత T2 థ్రెడ్. మెయిన్ థ్రెడ్ తయారవుతుంది, T1 థ్రెడ్, T2 థ్రెడ్ తయారవుతుంది. సో, మనకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మెయిన్ థ్రెడ్. మెయిన్ థ్రెడ్లోనే కదా T1 ఆబ్జెక్ట్ తయారవటం, T2 ఆబ్జెక్ట్ తయారవటం, T1ని మళ్ళీ స్టార్ట్ చేయటం, T2ని స్టార్ట్ చేయటం, ఇదంతా మనకు మెయిన్ థ్రెడ్ వర్క్. దాని తర్వాత 11 to 15 ఎగ్జిక్యూట్ చేయటం, ఇదంతా మెయిన్ థ్రెడ్ వర్క్. T1 థ్రెడ్ ఏంది, రామ్ అనేటటువంటి నేమ్ని 5 టైమ్స్ డిస్ప్లే చేయటం. T2 థ్రెడ్ వర్క్ ఏంది, 1 నుంచి 5 టైమ్స్ అది డిస్ప్లే చేయటం, 1 to 5. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనకు ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకు నేను ఇక్కడ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసిన ఈ ప్రోగ్రామ్ని. 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు 2 వేస్లో అది రిజల్ట్ రావడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ సార్ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది, సో, మెయిన్ థ్రెడ్ మనకు స్టార్ట్ అవుతుంది, T1 T2 ఆబ్జెక్ట్స్ తయారవుతుంది. దాని తర్వాత T1 T2 స్టార్ట్ అంటాం. సో, T1 T2 స్టార్ట్ అన్న తర్వాత అది ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి రామ్ 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 అని 5 టైమ్స్ అది డిస్ప్లే చేసింది. అంటే ఇప్పుడు ఏమైంది, T1 థ్రెడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది అనమాట. సో, T1 ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏముంది, 11 నుంచి 15 వచ్చింది. దాని తర్వాత ఎండింగ్ వచ్చింది. అంటే ఏమైనట్టు, ఇది 11 నుంచి 15 అంటే ఏమైంది, ఇప్పుడు మనకు మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ T1 థ్రెడ్ జరిగింది, దాని తర్వాత మెయిన్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది, దాని తర్వాత T2 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది. నేను రెండోసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఏమైంది, ఫస్ట్ మెయిన్ థ్రెడ్ ఎలాగో స్టార్ట్ అవుతుంది, బై డిఫాల్ట్గా మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత T1 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయింది. T1 థ్రెడ్ ఇక్కడ చూడండి 3 టైమ్స్ మాత్రమే ఎగ్జిక్యూషన్ అయింది, రామ్ అనే నేమ్ని 3 టైమ్స్. అంటే T1 థ్రెడ్కి ఇక్కడ కంప్లీట్ కాలేదు, మధ్యలోనే ఆగిపోయింది. దాని తర్వాత ఏమైంది, 1 నుంచి 5 వరకు. సో, ఇది ఏంటిది, T2 థ్రెడ్ రన్ అయింది, 1 నుంచి 5 వరకు ఎగ్జిక్యూషన్ డిస్ప్లే చేసింది, T2 కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చినాం, మళ్ళీ మనం మెయిన్లోకి వచ్చినాం. ఇది ఇక్కడ. సో, మెయిన్ మనకు ఈ నుంచి ఈడి వరకు మెయినే. సో, మళ్ళీ మెయిన్ థ్రెడ్కి వచ్చినాం. మెయిన్ థ్రెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాం, మనం T1కి వెళ్ళినాం. అంటే మనం వెళ్ళటం అంటే ఏంటంటే, సిపి ఏం చేసింది, T1ని మళ్ళీ స్టార్ట్ చేసింది. రిమైనింగ్ ఉన్నాయి కదా 2 టైమ్స్ ఇంకా రామ్ అనేటటువంటి నేమ్ని డిస్ప్లే చేయటం. సో, ఈ విధంగా అంటే ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ T1 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు T1 స్టార్ట్ అయింది, ఆగింది,
దాని తర్వాత T2 ఎగ్జిక్యూషన్ అయిపోయింది. మళ్ళీ మెయిన్ అంటే ఇక్కడ మెయిన్ స్టార్ట్ అయ్యి మెయిన్ ఆగింది. దాని తర్వాత T1 స్టార్ట్ అయ్యి T1 ఆగింది. T2 స్టార్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మెయిన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మెయిన్ తన వర్క్ అయిపోయింది. మళ్ళీ T1 స్టార్ట్ అయింది. దాని తర్వాత T1 కంప్లీట్ అయిపోయింది. అంటే ఏమవుతుంది ఇక్కడ ఒక థ్రెడ్ మనం ఒక థ్రెడ్ కొత్త థ్రెడ్ తయారైపోయిన తర్వాత అది డెడ్ అయ్యేలోపు అంటే టర్మినేట్ అయ్యేలోపు టర్మినేట్ అయ్యేలోపు అది డిఫరెంట్ స్టేట్స్లోకి వెళ్తుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే అది ఇప్పుడు రన్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ T1 పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే T1 తయారైంది. T1 తయారైపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది, T1 ఎగ్జిక్యూషన్ అయింది. ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ T1 పాజ్ అయింది, ఆగింది. ఇక్కడ 3 సార్లు ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ ఆగింది. దాని తర్వాత మళ్ళీ ఏంది, T1 మళ్ళీ స్టార్ట్ అయింది. దాని తర్వాత కంప్లీట్ అయిపోయి డెడ్ అయిపోయింది. సో అంటే ఏంది, ఒక థ్రెడ్ తను పుట్టి చనిపోయే లోపల అది డిఫరెంట్ స్టేట్స్లోకి వెళ్తుంది. మనకి ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఈ T1ని చూస్తే మనకు ఒక థ్రెడ్ తను పుట్టి చనిపోయేంత లోపు అంటే న్యూ థ్రెడ్ క్రియేట్గా అయ్యి టర్మినేట్ అయిపోయేంత వరకు మధ్యలో అది డిఫరెంట్ స్టేట్స్లోకి వెళ్ళింది. రన్నింగ్లోకి వెళ్ళింది, ఆగింది, మళ్ళీ రన్నింగ్లోకి వచ్చింది, దాని తర్వాత కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు ఒక థ్రెడ్ డిఫరెంట్ స్టేట్స్లోకి వెళ్తుంది తన లైఫ్ టైంలో అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఒక థ్రెడ్ తను క్రియేట్ అయ్యి తను డెడ్ అయ్యేలోపు అసలు ఏమేమి స్టేట్స్లోకి వెళ్తుంది, ఏంటిది అనేది మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ డయాగ్రామ్ థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ని రిప్రజెంట్ చేసేటటువంటి డయాగ్రామ్ ఇది ఒక థ్రెడ్ తను పుట్టి తను టర్మినేట్ అయిపోయేంత వరకు మధ్యలో అది ఏమేమి స్టేట్స్లోకి వెళ్తుంది, ఏందనేది అన్నీ ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ద్వారా చూస్తూ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్రెడ్ తన లైఫ్ టైంలో న్యూ స్టేట్లోకి వెళ్తుంది ఫస్ట్, దాని తర్వాత రన్నబుల్ స్టేట్, దాని తర్వాత రన్నింగ్ స్టేట్, నెక్స్ట్ బ్లాక్డ్ స్టేట్, వెయిటింగ్ స్టేట్, టైమ్డ్ వెయిటింగ్, నెక్స్ట్ టర్మినేటెడ్ స్టేట్. ఇట్లా అది 7 స్టేట్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, సో అయితే ఒక్కొక్క వెబ్సైట్లో కానీ మీరు ఒక్కొక్క బుక్లో కానీ ఈ 7 స్టేట్స్ని మిక్స్ చేసి కొన్ని స్టేట్స్గా చూపించవచ్చు. సో చూడవచ్చు, నేమ్స్ కొన్ని చేంజ్ అవ్వచ్చు. మొత్తం మీద అయితే ఈ 7 ఇంటర్నల్గా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఈ 7 స్టేట్స్ అయితే ఉంటాయి. ఒక థ్రెడ్ ఫస్ట్ న్యూ స్టేట్లోకి వెళ్తుంది, దాని తర్వాత అది రన్నబుల్లోకి వస్తుంది, రన్నబుల్లో నుంచి రన్నింగ్లోకి వస్తుంది. సో అది రన్నింగ్లోకి వచ్చిన తర్వాత దాని యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది టర్మినేటెడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఒక్కొక్కసారి ఈ రన్నింగ్లో నుంచి అది బ్లాక్డ్ స్టేట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది బ్లాక్డ్ స్టేట్లోకి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి అది రన్నబుల్లోకి వస్తుంది, మళ్ళీ రన్నబుల్లో నుంచి రన్నింగ్లోకి వస్తుంది. అండ్ ఒక్కొక్కసారి అది థ్రెడ్ రన్నింగ్ అవుతూ కూడా అది వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళొచ్చు. వెయిటింగ్ స్టేట్లో నుంచి మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది, రన్నబుల్లోకి వస్తుంది, రన్నబుల్లో నుంచి మళ్ళీ రన్నింగ్లోకి రావచ్చు. అండ్ ఒక్కొక్కసారి థ్రెడ్ రన్నింగ్ అవుతూ అది టైమ్డ్ వెయిటింగ్, అంటే మొత్తం ఇక్కడ కూడా వెయిటింగ్లోకి వెళ్తే అవుతుంది, బట్ టైమ్డ్ వెయిటింగ్ అంటున్నాం ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది, రన్నబుల్లోకి వెళ్తుంది, రన్నబుల్లో నుంచి మళ్ళీ రన్నింగ్ వచ్చేస్తుంది, రన్నింగ్లో నుంచి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత టర్మినేటెడ్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. ఈ విధంగా ఒక థ్రెడ్ తన లైఫ్ టైంలో అంటే తను పుట్టి తను చనిపోయేంత వరకు అంటే కంప్లీట్ అయిపోయేంత వరకు అది డిఫరెంట్ స్టేజెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, డిఫరెంట్ స్టేట్స్లోకి. సో ఇక్కడ మనం థియరిటికల్గా ఈ డిఫరెంట్ స్టేట్స్లోకి ఎట్లా వెళ్తుంది ఏంటిది అనేది ఈ వీడియోలో థియరిటికల్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను ఏ ప్రోగ్రామ్ రాయట్లేదు ఈ వీడియోలో, బట్ థియరిటికల్గా మాత్రం కాన్సెప్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రోగ్రామ్ ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినండి. మీకు ఒకసారి కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు అది ఈజీగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు కాన్సెప్ట్ని కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ది ఏంటిది అంటే మనకు న్యూ స్టేట్ అంటే ఏంటంటే మనం ఒక థ్రెడ్ క్లాస్ తయారు చేసిన తర్వాత మెయిన్ మెథడ్లోకి పోయి మనం ఏం చేస్తున్నామంటే థ్రెడ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఒక థ్రెడ్ క్లాస్ మనం తయారు చేసినాం. ఇక్కడ నేమ్ డిస్ప్లే థ్రెడ్ అండ్ నంబర్ డిస్ప్లే థ్రెడ్, ఇక్కడ మనం 2 థ్రెడ్ క్లాసెస్ తయారు చేసిన తర్వాత మెయిన్ మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే 2 ఆబ్జెక్ట్స్, నేమ్ డిస్ప్లే థ్రెడ్కి ఆబ్జెక్ట్ తయారు చేసినాం, నంబర్ డిస్ప్లే థ్రెడ్కి ఇంకొక ఆబ్జెక్ట్ తయారు చేసినాం. అంటే ఒక థ్రెడ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం తయారు చేసినప్పుడు దాన్ని ఏమంటామా అంటే అది న్యూ స్టేట్లో ఉంది అని అంటాం. సో అంటే ఇప్పుడు ఏంది, నేమ్ డిస్ప్లే థ్రెడ్ T1 అనేది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అది ఏ స్టేట్లో ఉందని అర్థం, న్యూ స్టేట్ అంటే జస్ట్ థ్రెడ్ తయారైంది అని అర్థం అనమాట. సో దట్ ఈస్ ద న్యూ స్టేట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది రన్నబుల్. న్యూ స్టేట్లో నుంచి అది ఎక్కడికి వెళ్తుంది, స్టార్ట్ అనేటటువంటి మనం మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇక్కడ న్యూ స్టేట్. దాని తర్వాత స్టార్ట్ అనే మెథడ్ ఎప్పుడైతే ఆ ఆబ్జెక్ట్ పరంగా మనం కాల్ చేసినాం అనుకో, దట్ ఈస్ గోయింగ్ టు ది రన్నబుల్ స్టేట్. అంటే ఇప్పుడు మన ఎగ్జామ్లో
T1 థ్రెడ్ ఇక్కడ తయారైంది కదా, దట్ మీన్స్ దట్ ఈస్ ఇన్ ది న్యూ స్టేట్. దాని తర్వాత మనం T1 డాట్ స్టార్ట్ అంటున్నాం. T1 డాట్ స్టార్ట్ అన్న తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది అంటే రన్నబుల్ స్టేట్కి వెళ్తుంది. రన్నబుల్ స్టేట్ అంటే ఏంటిది అంటే రెడీ టు రన్నింగ్ అంటే ఇంకా రన్ అవ్వట్లేదు, బట్ రెడీ టు రన్నింగ్ అనమాట. మరి ఎవరు రన్ చేయాలి? CPU కనుక దానికి టైం ఇచ్చింది అనుకోండి, CPU టైం ఇస్తే అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కానీ జావా వర్చువల్ మిషన్ థ్రెడ్ షెడ్యూలర్ కానీ ఈ T1 అనేటటువంటి థ్రెడ్కు టైం ఇచ్చింది అనుకోండి, రన్నింగ్ అవుతుంది. ఒకవేళ టైం ఇవ్వకపోతే అది రెడీ టు రన్, బట్ అక్కడ రన్నింగ్ అవ్వట్లేదు, ఇంకా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వట్లేదు, బట్ రెడీ టు రన్ అనమాట. అంటే ఒకవేళ CPU కనుక అది రన్ చేయాలనుకుంటే దీన్ని రన్ చేయొచ్చు, రెడీ టు రన్ అనమాట. సో దట్ ఈస్ ద రన్నబుల్. ఎప్పుడవుతుంది ఇది? స్టార్ట్ మెథడ్ మనకు కాల్ అయిన తర్వాత రెడీ టు రన్నింగ్లోకి వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ ద రన్నబుల్. సో ఇప్పుడు మనం మన ఎగ్జాంపుల్ని కనుక దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత T1 డాట్ స్టార్ట్ అంటే T1 రన్నబుల్లోకి వెళ్తుంది. దాని తర్వాత T2 డాట్ స్టార్ట్ అంటే T2 రన్నబుల్లోకి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు మెయిన్ థ్రెడ్ ఏమో రన్నింగ్లో ఉంది, T1 ఏంది రెడీ టు రన్నింగ్, T2 కూడా రెడీ టు రన్నింగ్. అంటే T1 రన్నబుల్లో ఉంది, T2 కూడా రన్నబుల్లో ఉందని అర్థం. సో ఎప్పుడు ఇవి రన్ అవుతాయి అంటే CPU దీనికి టైం ఇచ్చింది అనుకోండి, T1కి టైం ఇస్తే T1 రన్నింగ్లోకి వెళ్తుంది, T2 టైం ఇస్తే T2 రన్నింగ్లోకి వెళ్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ జావా వర్చువల్ మిషన్ ఈ రెండు కూడా రెడీ టు రన్నింగ్లో ఉన్నాయి కదా, అంటే రన్నబుల్ స్టేట్లో ఉన్నట్లు కదా. అంటే ఈ రెండిట్లో ఆపరేటింగ్ సిస్టమ్ కానీ జావా వర్చువల్ మిషన్ థ్రెడ్ షెడ్యూలర్ కానీ దేనికి CPUని ఇస్తే అవి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద రన్నబుల్ స్టేట్. ఈ రన్నబుల్ స్టేట్లో నుంచి అది రన్నింగ్ స్టేట్లోకి వెళ్తాయి. సో ఎవరు పంపిస్తారా అంటే రన్నబుల్ స్టేట్లో మనకు ఎన్ని థ్రెడ్స్ అయినా ఉండొచ్చు, T1 T2 T3 T4 అట్లా ఎన్ని థ్రెడ్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఏదో ఒక థ్రెడ్ ఏమో రన్నింగ్లో ఉంటుంది, మిగతా ఇది ఒక థ్రెడ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి మిగతా థ్రెడ్స్ ఏం కావాలి? రన్నబుల్లో ఉండాలి. సో రన్నబుల్ స్టేట్లో నుంచి అవి రన్నింగ్ స్టేట్లోకి వెళ్తాయి. ఎప్పుడు? వెన్ CPU సెలెక్ట్స్ దిస్ థ్రెడ్ టు రన్. సో CPU కనుక ఈ థ్రెడ్స్కి ఎలాంటి అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది రన్నింగ్లోకి వెళ్తాయి అనమాట. ఇప్పుడు అంటే ఆ థ్రెడ్ రన్ అవుతూ ఉంది అని అర్థం. రన్ అవుతూ ఉందని అంటే మనకు ఇక్కడ ఏమవుతున్నట్లు, ఒకవేళ నేమ్ డిస్ప్లే థ్రెడ్ అంటే T1కి కనుక మనకు టైం ఇచ్చింది అనుకోండి, ఈ రన్ మెథడ్లో ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్లు లెక్క. ఒకవేళ T2 కనుక రన్నింగ్లోకి వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ఫర్ లూప్లో రాసినటువంటి ఉంది కదా ఈ స్టేట్మెంట్స్, ఇవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే లెక్క. అంటే రన్ మెథడ్లో ఉన్నటువంటివి ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు లెక్క అనమాట మనకు. సో అది రన్నింగ్ స్టేట్ అంటాం, దాన్ని మనం ఏమంటాం? రన్నింగ్ స్టేట్ అంటాం. సో రన్ మెథడ్లో రాసినటువంటి ఉన్నాయి కదా, మనం రన్ మెథడ్లో రాసినటువంటి ఈ స్టేట్మెంట్స్, ఇక్కడ రన్ మెథడ్లో రాసినటువంటి ఈ స్టేట్మెంట్స్ అంటే ఏ థ్రెడ్ రన్ అవుతుంటే రన్ మెథడ్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూట్ అవుతున్నట్లు లెక్క. ఆ రన్ మెథడ్లో ఉన్నవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనుకో, వెన్ రన్ మెథడ్ ఈజ్ టర్మినేటెడ్. అంటే రన్ మెథడ్లో మనం రాసినవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి అనుకోండి, ఏమవుతుంది? అది టర్మినేటెడ్ అయిపోయింది, అంటే ఆ థ్రెడ్కి ఇచ్చిన పని అయిపోయినట్లు, అంతే కదా. ఇప్పుడు మనం ఈ T1 థ్రెడ్లో సంబంధించి రన్ మెథడ్లో మనం ఏం రాసినాం? రామ్ అనేటటువంటి నేమ్ని మనం 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఈ రామ్ అనేటటువంటి నేమ్ 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఇట్లా మనకు అవుట్పుట్ వచ్చింది చూడండి, ఇట్లా 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, ఇంకా దీనికి ఇచ్చిన పని అయిపోయినట్లు కదా. మరి T1 థ్రెడ్కి ఇంకేమైనా పని ఉందా? లేదు, ఇచ్చిన పని అయిపోయింది కాబట్టి ఏమవుతుంది అంటే రన్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది. రన్ మెథడ్ కంప్లీట్ అయిపోతే ఇంక దీంతో పని లేదు కదా, అంటే ఈ థ్రెడ్ టర్మినేట్ అయిపోతుంది, అంటే డెడ్ అయిపోతుంది అనమాట. సో అది అంటే రన్ అనేటటువంటి మెథడ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, టర్మినేట్స్ అయిపోతే ఆ థ్రెడ్ టర్మినేటెడ్ అవుతుంది, అది డెడ్ అయిపోయిందని అంటాం అనమాట. నెక్స్ట్ ఇది కాకుండా మనకు ఇంకొక రకంగా కూడా ఒక థ్రెడ్ టర్మినేట్ స్టేట్లోకి వెళ్తుంది. ఎప్పుడు అంటే స్టాప్ అనేటటువంటి మెథడ్ని మనం కాల్ చేసినప్పుడు. సో థ్రెడ్ అనే క్లాస్లో మనము ఇది థ్రెడ్ అనేటటువంటి బిల్ట్ ఇన్ క్లాస్ ద్వారా మనం ఒక కొత్త థ్రెడ్ని తయారు చేసినప్పుడు మనం ఆ వీడియోలో థ్రెడ్ క్లాస్కి సంబంధించి మనం కొంత ఇన్ఫర్మేషన్ చూడటం జరిగింది. దాంట్లో మనకు స్టార్ట్ మెథడు, రన్ మెథడు అండ్ స్టాప్ మెథడ్, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ చూసినాం. అందులో స్టాప్ అనేటటువంటిది ఒక మెథడ్ అనమాట. సో ఆ స్టాప్ మెథడ్ని మనం కాల్ చేసినాం అనుకోండి, ఇప్పుడు స్టార్ట్ మెథడ్ కాల్ చేసినాం కదా, అట్లనే స్టాప్ అనేటటువంటి మెథడ్ని మనం కాల్ చేసినాం అనుకోండి, ఆ థ్రెడ్ ఏమవుతుంది అంటే టర్మినేట్ అయిపోతుంది అనమాట. అంటే అందులో ఉన్నటువంటి వర్క్ మొత్తం కంప్లీట్ కాకుండా కూడా మనం స్టాప్ అనేటటువంటి మెథడ్ని మనం కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే అది టర్మినేట్ స్టేట్కి వెళ్తుంది. జనరల్గా మనకు ఇది అంటే ఏదైనా కండిషన్ సిచ్యువేషన్స్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా అయితే ఏంటంటే రన్ మెథడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆ థ్రెడ్ టర్మినేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి థ్రెడ్ కూడా న్యూ స్టేట్లోకి వెళ్తుంది. దాని తర్వాత స్టార్ట్ మెథడ్ కాగానే రన్నబుల్లోకి వెళ్తుంది. సో రన్నబుల్లో ఉన్నటువంటి థ్రెడ్కి CPU కనుక టైం ఇచ్చేసి ఆ థ్రెడ్ని స్టార్ట్ చేస్తుంది, రన్నింగ్లోకి వెళ్తుంది. సో రన్నింగ్లో ఉన్నవన్నీ కూడా అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే అది టర్మినేటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. అంటే ఆ థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా థ్రెడ్ ఉండదు ఇక. సో ఈ విధంగా మనకు నార్మల్గా జరిగేటటువంటి సిచ్యువేషన్ ఇది.
ఇది కాకుండా మనకు కొన్ని సందర్భాల్లో ఆ థ్రెడ్ అనేది బ్లాక్డ్ స్టేట్‌కి అని వెయిటింగ్ స్టేట్‌కి గానీ, టైమ్డ్ వెయిటింగ్ స్టేట్‌కి గానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, ఈ 3 సిట్యుయేషన్స్ మనకు ఎప్పుడొస్తాయి, ఏంటిది ఏందనేది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక థ్రెడ్ రన్నింగ్ అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక 2 థ్రెడ్స్ తీసుకుందాం. సో, ఎలాగో మెయిన్ థ్రెడ్ ఉంటుంది కదా! సో, మనకు మెయిన్ థ్రెడ్ ఉంది అండ్ T1 థ్రెడ్ ఉంది అండ్ T2 థ్రెడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ T1 థ్రెడ్ రన్ అవుతుంది అనుకుందాం. సో, T1 థ్రెడ్ ఇన్ ది రన్నింగ్ స్టేట్. అది ఇప్పుడు ఇక్కడ లేదు. T1 థ్రెడ్ రన్నింగ్ స్టేట్‌లో ఉంది. T1 థ్రెడ్ రన్నింగ్ స్టేట్‌లో ఉంది అని అంటే ఏంది, T1లో మనకు రన్ మెథడ్ ఉంటుంది కదా! రన్నింగ్ స్టేట్‌లో ఉందంటే ఏంది, T1 థ్రెడ్‌లో మనం రాసినటువంటి రన్ మెథడ్‌లో మనం కొన్ని రకాల స్టేట్మెంట్స్ రాయటం జరుగుతుంది. అందులో ఒక స్టేట్మెంట్ ఏంటిది అంటే మనకు ఇన్పుట్, అవుట్పుట్ ఆపరేషన్స్ జరిగేటటువంటి స్టేట్మెంట్ అనుకుందాం. ఇన్పుట్, అవుట్పుట్ ఆపరేషన్స్ జరిగేటటువంటి స్టేట్మెంట్. దాని తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయనుకుందాం ఒక థ్రెడ్‌లో. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇన్పుట్, అవుట్పుట్ ఆపరేషన్స్ ఉన్నాయనుకుందాం. సో, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఒక థ్రెడ్ T1 థ్రెడ్ రన్నింగ్‌లో ఉంది. రన్నింగ్‌లో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏందంటే ఇష్యూస్ ఇన్పుట్, అవుట్పుట్ రిక్వెస్ట్ అన్నాం. ఇన్పుట్, అవుట్పుట్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు అది ఎక్కడికెళ్తుంది, బ్లాక్డ్ స్టేట్‌లోకి వెళ్తుంది అని అంటున్నాం. సో, అంటే ఏమైతుందంటే ఒక T1 థ్రెడ్ ఉంది. ఆ T1 థ్రెడ్ లోపల మనకు రన్ మెథడ్ ఉంటుంది కదా! రన్ మెథడ్‌లో మనం డిఫరెంట్ స్టేట్మెంట్స్ రాసుకుంటాం అనుకున్నాం కదా! మధ్యలో అదేందంటే ఇన్పుట్, అవుట్పుట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఓకే. ఇన్పుట్, అవుట్పుట్ ఆపరేషన్స్ అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు T1 థ్రెడ్‌కి సంబంధించి మనం రాసినటువంటి కోడ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు హాల్ టికెట్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే మనకు రిజల్ట్ కావాలి. అంటే రిజల్ట్ కావాలంటే ఏం చేస్తాం మనము, హాల్ టికెట్ నెంబర్ ఇస్తాం. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ద్వారా, ఈ స్టేట్మెంట్‌లో మనం ఏం చేస్తున్నాం, హాల్ టికెట్ నెంబర్ ఇస్తున్నాం. ఈ హాల్ టికెట్ నెంబర్ ఇస్తే ఏమవుతుంది, ఈ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడికెళ్తది, హాల్ టికెట్ ఎక్కడికెళ్తది, మనకు వెబ్‌సైట్‌కెళ్తది. యూనివర్సిటీ వెబ్‌సైట్‌కెళ్తది. యూనివర్సిటీ వెబ్‌సైట్‌కెళ్ళి అక్కడ ఆ వెబ్‌సైట్‌లో, యూనివర్సిటీ వెబ్‌సైట్ నథింగ్ బట్ సర్వర్. యూనివర్సిటీకి సంబంధించిన సర్వర్‌కెళ్తది. అంటే ఇంటర్నెట్ ద్వారా మన హాల్ టికెట్ వెబ్‌సైట్‌కెళ్ళి, అంటే సర్వర్‌కెళ్ళి అక్కడ మన హాల్ టికెట్‌ని డేటాబేస్‌కెళ్ళి ఆ డేటాబేస్‌లో మన హాల్ టికెట్‌ని చెక్ చేసి, దాని తర్వాత ఆ హాల్ టికెట్‌కి సంబంధించినటువంటి రిజల్ట్‌ని అది ఐడెంటిఫై చేసి, మళ్ళీ ఆ రిజల్ట్ ఏం కావాలి, మళ్ళీ మనకు ఇగో ఇక్కడికి రావాలి. ఇక్కడికొస్తే ఆ రిజల్ట్‌ని బేస్ చేసుకొని మిగతా స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి సిట్యుయేషన్ ఒకటి ఉందనుకుందాం. సో, ఇక్కడేంది ఇన్పుట్, అవుట్పుట్ ఆపరేషన్స్ జరుగుతున్నమాట. ఇన్పుట్, అవుట్పుట్ ఆపరేషన్స్ అంటే ఓకే. అంటే ఏంది, మనకు రీడింగ్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఏంది, ఒక ఫైల్ నుంచి ఎక్కడో ఉన్నటువంటి ఒక ఫైల్ నుంచి మనకు కొంత ఇన్ఫర్మేషన్ రావాలి. అది వచ్చేదాకా ఏం కావాలి, ఈ T1 ఆపరేషన్ అనేది మిగతా రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఈ రిజల్ట్‌ని బేస్ చేసుకొని మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే మరి మనం ఏం చేస్తున్నాం, ఈ T1 ఏం చేస్తుంది, హాల్ టికెట్‌ని సర్వర్‌కి రిక్వెస్ట్ పెడుతుంది. సర్వర్ అదంతా వర్క్ చేసుకొని ఆ రిజల్ట్ మనకు పంపిస్తుంది. దీనికి అంతటికి మనకు కొంత టైం పట్టింది కదా ఈ ఆపరేషన్ అంతా జరగడానికి. ఇక్కడ నుంచి హాల్ టికెట్ మన వెబ్‌సైట్‌కెళ్ళి, యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి ఆ రిజల్ట్ ఇక్కడికి రావడానికి మనకు 1 సెకనో, 2 సెకండ్సో, 3 సెకండ్సో, 5 సెకండ్సో ఇంటర్నెట్ స్పీడ్‌ని బట్టి, అప్పుడున్నటువంటి బిజీని బట్టి మనకు ఏమవుతుంది, కొంత టైం పడుతుంది. మరి ఆ 5 సెకండ్స్ ఇప్పుడు ఏం కావాలి, ఈ T1 థ్రెడ్ ఆగాలి కదా! T1 థ్రెడ్ 5 సెకండ్స్ ఖాళీగా కూర్చోవాలి కదా! అంతే కదా! T1 థ్రెడ్ ఇంతవరకు ఎగ్జిక్యూషన్ రన్ అయిపోయింది. ఈ రిజల్ట్ వచ్చేదాకా అది పని చేయలేదు. అంటే మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఈ రిజల్ట్ కావాలి. మరి అప్పుడు ఏమవుతుంది, T1 థ్రెడ్ ఇక రన్నింగ్‌లో ఉండకూడదు. ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉంటుంది కదా! సో, అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే T1 థ్రెడ్‌ని ఏం చేస్తుంది అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, జావా వర్చువల్ మెషిన్ కానీ ఈ T1 థ్రెడ్‌ని తీసుకుపోయి బ్లాక్డ్ స్టేట్‌లో పెడతదనమాట. సో, నౌ ఇప్పుడు T1 థ్రెడ్ ఎక్కడుంది, ఇక్కడి నుంచి T1 థ్రెడ్ ఇక్కడికెళ్ళింది. బ్లాక్డ్ స్టేట్‌కి వెళ్ళిపోతుంది. సో, బ్లాక్డ్ స్టేట్‌కి వెళ్తుంది. మరి అప్పుడు ఏమైతుంది, CPU ఖాళీగా ఉంది కదా! CPU ఇప్పుడు రన్నింగ్ స్టేట్ అంటే CPU ఇప్పుడు దేనైనా రన్ చేస్తుందా, ఏం రన్ చేయట్లేదు. ఇప్పుడు ఖాళీగా ఉంది. కానీ మరి ఖాళీగా ఉండకూడదు కదా! సో, ఇప్పుడు మనకు ఆల్రెడీ రన్నబుల్‌లో ఏమేమి ఉన్నాయి, మెయిన్ థ్రెడ్ రన్నబుల్‌లో ఉంది, T2 కూడా రన్నబుల్‌లో ఉంది. అంటే ఈ 2 ఇప్పుడు రెడీ టు రన్నింగ్. అంటే ఇప్పుడు CPU గనుక మెయిన్ థ్రెడ్‌కి గానీ, T2 థ్రెడ్‌కి గానీ దేనికో ఒకదానికి టైం ఇవ్వచ్చు. టైం ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ T2కి ఇచ్చిందనుకోండి. సో, ఇప్పుడు ఏమవుతుంది, CPU గనుక T2కి టైం ఇస్తే ఏమవుతుంది, ఇప్పుడు T2 వచ్చి CPUని వాడుకుంటుంది. అంటే ఇప్పుడు T2 రన్నింగ్‌లో ఉన్నట్లు లెక్క అనమాట. T1 ఏంది బ్లాక్‌లో ఉంది, బ్లాక్డ్ స్టేట్‌లో ఉంది. T2 ఏమో రన్నింగ్ స్టేట్‌లో ఉంది. సో, ఇప్పుడు మనకు T1 ఎంతసేపు బ్లాక్‌లో ఉంటది, T1 మరి ఎంతసేపు బ్లాక్‌లో ఉంటదా అంటే మనం హాల్ టికెట్ నెంబరు వెబ్‌సైట్‌కి పంపించినాం కదా! అది అక్కడికెళ్ళి ఆడ వెతుక్కొని మన హాల్ టికెట్ నెంబర్ రిజల్ట్ ఆ వెబ్ సర్వర్ నుంచి మనకు ఆ వెబ్‌సైట్ నుంచి మళ్ళీ మన T1లోకి ఇక్కడికి వచ్చేంత వరకు అది ఆగింది. వచ్చేసింది. ఇన్పుట్, అవుట్పుట్ కంప్లీషన్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకు డేటా అనేది వచ్చేసిందనమాట. మనకు కావాల్సినటువంటి రిజల్ట్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏంది, ఆ రిజల్ట్ బేస్ చేసుకొని మిగతా స్టేట్మెంట్స్ ఇప్పుడు రన్ అవ్వచ్చు.
సో ఇప్పుడు ఏమవుతుంది, అది బ్లాక్డ్. అంటే ఎప్పుడైతే మనకు వెబ్సైట్ నుంచి యూనివర్సిటీ వెబ్ సర్వర్ నుంచి ఆ వెబ్సైట్ నుంచి మనకు రిజల్ట్ రాగానే అది ఏమవుతుంది అంటే ఏంది, ఇప్పుడు మనకు ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ T1 ఎమ్మటి రన్నింగ్లోకి రాకుండా ఎక్కడికి వెళ్తుంది అంటే రన్నబుల్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఇది T1 ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, రన్నబుల్కి వచ్చింది అనమాట. T1 రన్నబుల్లోకి వచ్చింది. ఇప్పుడు T2 రన్నింగ్లో ఆల్రెడీ ఉంది కదా, ఈ గ్యాప్లో T2 రన్నింగ్లో ఉంది. ఇప్పుడు T1 మనకి ఏమవుతుంది, రన్నబుల్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు రన్నబుల్లో ఏమేమి ఉన్నాయి, మెయిన్ థ్రెడ్ రన్నబుల్లో ఉంది, T1 కూడా రన్నబుల్లో ఉంది. ఇప్పుడు T2 థ్రెడ్ రన్నింగ్లో ఉంది. ఒకవేళ T2 థ్రెడ్ కంప్లీట్ అయిపోయినా కానీ, లేకపోతే T2 థ్రెడ్ బ్లాక్డ్ స్టేట్కో, వెయిటింగ్ స్టేట్కో, టైమ్డ్ వెయిటింగ్ స్టేట్కో, ఈ మూడిట్లో ఏదో ఒకటి, లేకపోతే ఇదొకటి, ఈ నాలుగిట్లో ఏదో ఒకటి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే T2 కూడా ఏమవుతుంది, ఆగిపోతుంది. T2 ఆగిపోతుంది. అప్పుడు ఏముంది, CPU ఖాళీ ఉంటుంది. CPU ఖాళీ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది ఇప్పుడు మనకు రన్నబుల్లో ఏమేమి ఉన్నాయి, మెయిన్ థ్రెడ్, T1 థ్రెడ్. ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో CPU అనేది ఏం చేస్తుంది అంటే మనకంటే ఇప్పుడు T2 మనకి ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం, T2ని అది వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే బ్లాక్డ్ స్టేట్లోకి వెళ్ళొచ్చు, ఆర్ టైమ్డ్ వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే టర్మినేట్ కావచ్చు. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి జరిగిన తర్వాత ఏమవుతుంది, CPU ఖాళీ అవుతుంది. CPU ఖాళీ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే, CPUకి మరి ఖాళీ ఉంచకూడదు కదా మనం. సో అప్పుడు ఏం చేస్తుంది, అది ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, జావా వర్చువల్ మెషిన్ కానీ రన్నబుల్లో ఉన్నటువంటి ఈ మెయిన్ థ్రెడ్ను కానీ, T1 థ్రెడ్ను కానీ, ఈ రెండిట్లో నుంచి ఏదో దేన్నో ఒకదానికి టైం ఇస్తాయి, అవి రన్నింగ్లోకి వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది మెయిన్ థ్రెడ్ అయినా కావచ్చు, T1 థ్రెడ్ అయినా కావచ్చు. అవి రన్నింగ్ అవుతూ ఉంటాయి. రన్నింగ్ అవుతూ ఉండి మళ్ళీ అది బ్లాక్డ్కి వెళ్ళొచ్చు, ఆర్ వెయిటింగ్కి వెళ్ళొచ్చు, ఆర్ టైమ్డ్ వెయిటింగ్కి వెళ్ళొచ్చు, ఆర్ టర్మినేటెడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసినాము, బ్లాక్డ్ స్టేట్లోకి ఒక థ్రెడ్ బ్లాక్డ్ స్టేట్లోకి ఏ సందర్భంలో వెళ్ళే అవకాశం ఉంటుంది, అది బ్లాక్డ్ స్టేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రన్నబుల్లోకి ఎట్లా వెళ్తుంది, మళ్ళీ రన్నబుల్లో నుంచి రన్నింగ్లోకి ఎట్లా వస్తుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఒక సిచ్యువేషన్. ఇప్పుడు మళ్ళీ మనము వెయిటింగ్ స్టేట్ చూద్దాం. ఓకే, సో ఒక థ్రెడ్ రన్నింగ్లో నుంచి వెయిటింగ్ స్టేట్లోకి ఎట్లా వెళ్తుంది ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ సేమ్ ఇందాకట్లెక్కనే మళ్ళీ మనము T1 రన్నింగ్లో ఉందనుకుందాం. T1 రన్నింగ్లో ఉందనుకుందాం. ఇది రన్ అవుతూ అది కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. అది ఎలాంటి సందర్భంలో వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది ఏంటో చూసే ప్రయత్నం చేద్దాము. వెయిటింగ్ స్టేట్లోకి ఎప్పుడు వెళ్తున్నాయంటే, ఒక థ్రెడ్ తన పని కంప్లీట్ కావాలి అని అంటే అది ఇంకొక పని కంపల్సరీ కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒక థ్రెడ్ తన పని కంప్లీట్ కావాలంటే ఇంకొక పని కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఒకటి ఇమాజిన్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం T1 రన్నింగ్లో ఉంది. ఇది T1కి సంబంధించినటువంటి రన్ మెథడ్. దాంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. అంటే అది T1 రన్నింగ్లో ఉందని అర్థం, అంతే కదా. T1 రన్నింగ్లో ఉన్న సందర్భంలో మనకు ఇక్కడికి వచ్చిన మనం ఈ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చినాం. ఈ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ దేనికి సంబంధించింది అంటే మనకు దిస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది ఎనదర్ థ్రెడ్ వర్క్. వేరే వర్క్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేటటువంటి రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మిగతా స్టేట్మెంట్స్. ఇక్కడికి వచ్చేటటువంటి రిజల్ట్ దేనికి సంబంధించింది అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ T2 థ్రెడ్కి సంబంధించింది అయి ఉండొచ్చు, లేకపోతే మెయిన్ థ్రెడ్కి సంబంధించి అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏదో ఒక థ్రెడ్కు సంబంధించినటువంటి వర్క్ ఇక్కడ మనకు జరగాలి. ఆ వర్క్ కంప్లీట్ అయితేనే అది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. మరి ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి కదా. ఈ వర్క్ కంప్లీట్ అయితేనే అది నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ వర్క్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ T1 థ్రెడ్ ఏం కావాలి, ఆగాలి. ఎందుకని ఈ వర్క్ కంప్లీట్ అయితేనే మిగతా ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా మనం కోడ్ రాసినాం. మరి ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి, ఈ T1 థ్రెడ్ ఏం కావాలి, వెయిటింగ్లోకి వెళ్ళాలన్నమాట. సో ఆ వర్క్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ T1 థ్రెడ్ ఏం చేస్తుంది, వెయిటింగ్లోకి వెళ్తుంది. అది ఎట్లా వెయిటింగ్లోకి వెళ్తుంది అంటే 2 సిచ్యువేషన్స్లోకి అది వెయిటింగ్లోకి వెళ్తుంది. ఒక సిచ్యువేషన్ ఏందంటే ఇట్ ఈజ్ యూజింగ్ ది జాయిన్ మెథడ్. అంటే అప్పుడు ఏమవుతుందంటే T1 థ్రెడ్ ఏం చేస్తుందంటే జాయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది. JOIN అంటే ఈ సందర్భంలో ఏం చేస్తుంది, జాయిన్ మెథడ్ అనేది ఏం చేస్తుంది, కాల్ చేస్తుంది. ఎప్పుడైతే అది జాయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది అనుకో, సో అప్పుడు ఏమవుతుందంటే T1 థ్రెడ్ ఈజ్ గోయింగ్ టు వెయిటింగ్. ఓకే, వెయిటింగ్. సో ఇప్పుడు ఈ జాయిన్ మెథడ్ ద్వారా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ T2 వరకు కంప్లీట్ కావాలి. ఇక్కడ మనకు T2 యొక్క థ్రెడ్ వరకు సంబంధించింది కంప్లీట్ అవ్వాలి. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు T2 థ్రెడ్ని అది జాయిన్ చేస్తుంది అనమాట. T2 థ్రెడ్ని జాయిన్ చేసిందంటే ఏంటప్పుడు T2 థ్రెడ్ ఏమవుతుంది, రన్నింగ్లోకి వచ్చేస్తుంది. సో T2 థ్రెడ్ రన్నింగ్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ రన్నబుల్లో నుంచి T2 థ్రెడ్ రన్నింగ్లోకి వచ్చింది. T1 థ్రెడ్ ఎక్కడికి వెళ్ళింది, వెయిటింగ్లోకి వెళ్ళింది.
ఎట్లా మనం జాయిన్ మెథడ్ని కాల్ చేయడం వల్ల దేనికి జాయిన్ చేయమంటున్నాం మనము T2ని జాయిన్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ T2ని జాయిన్ చేయమని చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే T2 రన్నింగ్లోకి వచ్చింది అండ్ T1 వెయిటింగ్లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు T2 రన్నింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు T2 తన వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇక్కడ మనకు T2 ఏం చేస్తుంది, తన వర్క్ కంప్లీట్ అయిపోతుంది. T2 తన వర్క్ కంప్లీట్ అయిపోయేంత వరకు T1 వెయిటింగ్లోనే ఉంటుంది. T2 తన వర్క్ కంప్లీట్ అయిపోయేంత వరకు T1 వెయిటింగ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే T2 తన వర్క్ కంప్లీట్ అయిపోయిందనుకో, T2 తన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత T1 ఆటోమేటిక్గా అది రన్నబుల్లోకి వెళ్తుంది అనమాట. ఆటోమేటిక్గా రన్నబుల్లోకి వెళ్తుంది. సో అప్పుడు T1 వెయిటింగ్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, రన్నబుల్కి వస్తుంది. అండ్ ఇక్కడ T2 రన్నింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఎప్పుడు ఇది మనం జాయిన్ మెథడ్ ద్వారా మెథడ్ని మనం కాల్ చేసినప్పుడు ఇది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కాకుండా ఇంకొక సిచ్యువేషన్ ఉంది. అదేంటంటే వెయిట్ మెథడ్ని కాల్ చేయటం. సో ఇక్కడ జాయిన్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం, వెయిట్ మెథడ్ని కాల్ చేస్తాం అనమాట. సో ఈ వెయిట్ మెథడ్ని మనం కాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ మనం వెయిట్ మెథడ్ని కాల్ చేద్దాం. వెయిట్ మెథడ్ని కాల్ చేస్తాను ఈ సిచ్యువేషన్లో. వెయిట్ మెథడ్ కాల్ చేసినప్పుడు కూడా ఏమవుతుంది అంటే T1 అనేది వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. T1 నౌ ఇట్ ఈస్ ఇన్ ది వెయిటింగ్ స్టేట్. సో ఇప్పుడు వెయిట్ మెథడ్ కాల్ చేయగానే అది ఏమవుతుంది అంటే అది వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు రన్నింగ్లో ఖాళీ ఉంది కాబట్టి రన్నింగ్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ T2 కానీ మెయిన్ థ్రెడ్ కానీ T2 థ్రెడ్ కానీ రెడీగా ఉన్నాయి అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ T2 థ్రెడ్ ఇందులోకి వచ్చేసింది అనుకుందాం, రన్నింగ్లోకి వచ్చేసింది అనుకుందాం. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు T1 మనకు వెయిటింగ్లోకి ఉంది. ఎందుకని అది వెయిట్ మెథడ్ని కాల్ చేసింది. వెయిట్ మెథడ్ కాల్ చేసేది ఏమవుతుంది అంటే అది వెయిటింగ్లోకి వెళ్తుంది. ఇప్పుడు రన్నింగ్ అంటే CPU ఖాళీగా ఉంది కదా, CPU ఖాళీగా ఉంది కాబట్టి CPU ఖాళీగా ఉండకోకుండా ఏం చేస్తుంది అంటే అది T2 థ్రెడ్లో మెయిన్ థ్రెడ్లో దేన్నో ఒకదాన్ని CPU రన్ చేయడం మొదలు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ T2 థ్రెడ్ రన్ చేస్తుంది అనుకుందాం. ఈ T2 థ్రెడ్ రన్ చేస్తూ ఏం చేస్తుంది అంటే ఇది నోటిఫై ఆల్ అనేటటువంటి ఈ రెండిట్లో ఏదో ఒక మెథడ్ అది కాల్ చేయడం జరుగుతుంది. నోటిఫై ఆల్. ఎప్పుడైతే నోటిఫై ఆల్ అని కానీ ఈ రెండిట్లో ఏదో ఒక మెథడ్ కాల్ అయింది అని అంటే ఆల్రెడీ T1 వెయిటింగ్లో ఉంది కదా, దేనికోసం ఇక్కడ ఈ పని కావాలి, ఇక్కడ ఈ పని అవ్వటం కోసం వెయిటింగ్లోకి వెళ్ళింది కదా. ఈ పని కంప్లీట్ అయిపోతే మిగతా వర్క్స్ జరుగుతాయి ఇక్కడ. సో దానికోసం అది వెయిటింగ్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేస్తుంది, T2 రన్నింగ్లో ఉంది. T2 ఏంది, తన వర్క్ అయిపోయింది. T2 తన వర్క్ అంటే ఇక్కడ ఈ సందర్భంలో జరగాల్సిన వర్క్ అది ఎవరు చేయాలి, T2 చేయాలి. T2 ఆ వర్క్ చేసిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే నోటిఫై అంటది. నోటిఫై అనగానే ఏమవుతుంది అంటే ఇక్కడ పని కావాల్సింది ఏదైతే ఉందో ఆ పని కంప్లీట్ అయిపోయిందిరా బాబు, నేను చేయాల్సిన పని కంప్లీట్ అయిపోయింది, నువ్వు ఇక వెయిటింగ్ స్టేట్లో నుంచి రన్నబుల్లోకి వెళ్ళు అని చెప్తుంది అనమాట. ఈ నోటిఫై మీనింగ్ నోటిఫై ఆల్. నోటిఫై అంటేనేమో పర్టికులర్గా ఒక థ్రెడ్నే నోటిఫై చేస్తుంది. అంటే నా పని ఆల్రెడీ అయిపోయింది, నువ్వు ఇక రన్నబుల్లోకి వెళ్ళొచ్చు అని ఒక థ్రెడ్కి చెప్పడానికి మనం నోటిఫై వాడతాం. నోటిఫై ఆల్ అంటే ఏంటంటే ఎన్ని థ్రెడ్స్ అయితే వెయిట్ మెథడ్ ద్వారా వెయిటింగ్లో ఉంటాయో అవన్నీ కూడా రన్నబుల్లోకి వచ్చేస్తాయి. నోటిఫై ఆల్ అంటేనేమో అన్ని థ్రెడ్స్ రన్నబుల్లోకి వచ్చేస్తాయి వెయిటింగ్ స్టేట్లో ఉన్నటువంటిది. నోటిఫై అంటే ఏంటంటే పర్టికులర్గా ఒక థ్రెడ్ మాత్రమే రన్నబుల్లోకి వచ్చేస్తుంది ఇంకా వెయిటింగ్ స్టేట్ నుంచి. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఈ నోటిఫై ఆల్ కానీ ఈ మెథడ్స్ కనుక మనం కాల్ చేయకపోతే ఈ T1 థ్రెడ్ ఎప్పటికీ ఇక్కడనే ఉంటుంది, వెయిటింగ్లోనే ఉంటుంది. కంపల్సరీగా ఇది వెయిటింగ్లో నుంచి రన్నబుల్లోకి రావాలి అని అంటే దానికి ఈ T2 థ్రెడ్ ఏదైతే ఉందో ఇప్పుడు రన్నింగ్లో ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఏం చేయాలి, నోటిఫై అని కానీ నోటిఫై ఆల్ అని కానీ మెథడ్స్ని కాల్ చేస్తే అప్పుడు ఈ వెయిట్ మెథడ్ ద్వారా వెయిటింగ్లో ఉన్నటువంటి మెథడ్ అదే థ్రెడ్ ఏమవుతుంది అంటే రన్నబుల్లోకి వస్తుంది అనమాట. అప్పటి వరకు అది రన్నబుల్లోకి రాదు. జాయిన్ మెథడ్ ద్వారా అయితే ఏమవుతుంది, థ్రెడ్ వెయిటింగ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ మెథడ్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకో ఆటోమేటిక్గా రన్నబుల్లోకి వస్తుంది. జాయిన్ మెథడ్ ద్వారా అయితేనేమో వర్క్ కంప్లీట్ కాగానే ఆటోమేటిక్గా రన్నబుల్లోకి వస్తుంది. బట్ ఇది ఒకసారి మళ్ళీ మీరు వీడియో రివైండ్ చేసుకొని వినండి. ఈ జాయిన్కి నేను ఏం చెప్పినా ఒకసారి, వెయిట్కి ఏం చెప్తున్నానో కూడా వినండి. వెయిట్ అయితేనేమో వెయిట్ ద్వారా కనుక వెయిటింగ్లోకి వెళ్తే మాత్రం ఇంకొక థ్రెడ్ కంపల్సరీగా నోటిఫై చేసి అంటే నా పని కంప్లీట్ అయిపోయింది, నువ్వు ఇక వెయిటింగ్ స్టేట్లో నుంచి రన్నబుల్ స్టేట్లోకి వెళ్ళొచ్చు అని దానికి నోటిఫై చేస్తుంది అనమాట. సో నోటిఫై ద్వారా మనం నోటిఫై చేస్తే అప్పుడు అవి రన్నబుల్లోకి వచ్చేస్తాయి. సో రన్నబుల్లోకి వచ్చిన తర్వాత CPU అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మళ్ళీ దాన్ని రన్నింగ్లోకి తీసుకొస్తుంది. మెయిన్ థ్రెడ్ రావచ్చు, T1 థ్రెడ్ కావచ్చు, T2 కావచ్చు, T3 కావచ్చు, అందులో ఏది ఖాళీ ఉంటే అది మళ్ళీ దాన్ని రన్నింగ్లోకి తీసుకొని వస్తుంది. అది CPU డిసైడ్ చేసుకుంటుంది ఏది రావాలి ఏది రాకూడదు ఏంటిది. ఇప్పుడు వెయిటింగ్లో ఉంటాయి అనమాట. రన్నింగ్లో ఉన్న వాటిలో నుంచి ఆ థ్రెడ్స్లో నుంచి ఏ థ్రెడ్ని ఆ టయానికి అది పిలవాలి ఏంది అనేది అంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ జావా వర్చువల్ మిషన్ అది డిసిషన్ తీసుకొని దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇది వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళాల్సిన సందర్భం. ఆ వెయిటింగ్ స్టేట్లో నుంచి మళ్ళీ రన్నబుల్లోకి ఎలాంటి సందర్భంలో అవి వస్తాయి అనేది ఇప్పుడు మనం
డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత టైమ్డ్ వెయిటింగ్. సో ఈ టైమ్డ్ వెయిటింగ్ సందర్భం ఏదో చూద్దాం. టైమ్డ్ వెయిటింగ్ అంటే ఏంటంటే మనము ఒక థ్రెడ్ని కొంత టైము స్లీప్ చేయమని చెప్తున్నాం, అంటే పడుకో, నువ్వు పని చేయొద్దిగా. ఇక్కడ మనం ఎంత టైమ్స్, ఇక్కడ మనం టైమ్స్ మెన్షన్ చేయట్లేదు. బ్లాక్డ్ స్టేట్కి కానీ వెయిటింగ్ స్టేట్కి కానీ నువ్వు ఇంత టైం వెయిట్ చేయాలని టైం ఏం చెప్పట్లేదు. ఆ పని అయ్యేంత వరకు అది బ్లాకుల్లో కానీ వెయిటింగ్లో కానీ ఉంటుంది. ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత రన్నబుల్లోకి వెళ్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే టైమ్డ్ వెయిటింగ్లో ఏంటంటే మనం టైం మెన్షన్ చేస్తున్నాం, టైం మెన్షన్ చేస్తాం అనమాట. రన్నింగ్లో ఉన్నటువంటి ఒక థ్రెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు T1 థ్రెడ్ ఇక్కడ రన్నింగ్లో ఉంది. సో ఇక్కడ మనకు రన్నబుల్లో మెయిన్ థ్రెడ్ T2 రన్నబుల్లో ఉన్నాయి, T1 థ్రెడ్ రన్నింగ్లో ఉంది. రన్నింగ్లో ఉన్నప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో కొన్ని కండిషన్స్ ప్రకారం ఏం చేస్తామంటే ఆ థ్రెడ్ని మనం కొంతసేపు స్లీప్ పడుకోబెడతాం. సో స్లీప్ అనే దానికి ఏంటంటే టైం ఇస్తాం మనం. ఈ టైంని మనం మిల్లీ సెకండ్స్లో ఇవ్వడం జరుగుతుంది, మిల్లీ సెకండ్స్. సో మిల్లీ సెకండ్స్ అంటే ఏంటంటే 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్. సో 2000 మిల్లీ సెకండ్స్ అంటే 2 సెకండ్స్. ఇట్లా మనం మిల్లీ సెకండ్స్లో ఈ రన్నింగ్లో ఉన్నటువంటి థ్రెడ్ని మనం ఏం చేస్తామంటే స్లీప్లోకి పంపిస్తాం, అంటే నిద్రపోవని చెప్తున్నాం అంటే అది వర్క్ కావద్దు, అది అంటే అది రన్నింగ్లో ఉండదు. ఇక అదేం కావాలి, ఇక వెయిటింగ్లోకి వెళ్తుంది, అంటే అది టైమ్డ్ వెయిటింగ్. అంటే ఎంతసేపు వెయిట్ అవ్వాలనేది మనం ఇక్కడ టైం ఇస్తున్నాం కాబట్టి టైమ్డ్ వెయిటింగ్ అంటాం. ఇప్పుడు 1 సెకండ్ వెయిట్ కావాలంటే 1000 మిల్లీ సెకండ్స్ అని కనుక మనం ఇచ్చినాం అనుకోండి, ఆ థ్రెడ్ ఏమవుతుంది, 1 సెకండ్ పాటు అది ఖాళీ ఉంటుంది. సో ఇప్పుడు 1 సెకండ్ పాటు ఖాళీ ఉందంటే మరి CPU ఖాళీ ఉండకూడదు కదా. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ T1 థ్రెడ్ మనకు టైమ్డ్ వెయిటింగ్లోకి పోయింది 1 సెకండ్. ఇప్పుడు ఇది రన్నింగ్ స్టేట్లో అంటే CPU ఖాళీగా ఉంది కదా, CPU ఖాళీగా ఉంది కాబట్టి CPU ఏమంటే ఏం చేస్తుంది, CPU ఖాళీగా ఉంచకూడదు కదా. ఆపరేటింగ్ సిస్టమ్ కానీ జావా వర్చువల్ మిషన్ కానీ ఈ వెయిటింగ్ స్టేట్లో ఉన్నటువంటి మెయిన్ థ్రెడ్ని కానీ T2 థ్రెడ్ని కానీ దేన్నో ఒకదాన్ని మళ్ళీ అది ఏం చేస్తుంది, ఇందులోకి తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ థ్రెడ్కి మనం CPU టైం ఇచ్చింది అనుకోండి, మెయిన్ థ్రెడ్ రన్నింగ్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 1 సెకండ్ పాటు T1 థ్రెడ్ స్లీప్లో ఉంటుంది, 1 సెకండ్ పాటు T1 థ్రెడ్ స్లీప్లో ఉంటుంది. ఆ టైం అయిపోయింది అనుకోండి, 1 సెకండ్ అయిపోయింది అనుకోండి, వెన్ స్లీప్ ఇంటర్వెల్ ఎక్స్పైర్స్, అంటే 1 సెకండ్ పాటు స్లీప్లో ఉంది కదా, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, ఆటోమేటిక్గా రన్నబుల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు T1 ఏంటిది, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి, మెయిన్ థ్రెడ్ రన్నింగ్లో ఉంది కదా ఆల్రెడీ. సో ఇప్పుడు మనకు T1 రన్నబుల్లోకి వచ్చేసింది, ఆల్రెడీ T2 రన్నబుల్లో ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, 1 సెకండ్ అయిపోయిన తర్వాత T1 రన్నబుల్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది T1 వెయిటింగ్లో ఉండదు. సో ఇప్పుడు రన్నబుల్లో ఏమేమి ఉన్నాయి మనకు, T1 రన్నబుల్లో ఉంది, T2 రన్నబుల్లో ఉంది, మెయిన్ థ్రెడ్ రన్నింగ్లో ఉంది. సో ఈ విధంగా మనకు ఏమవుతాయంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు డిఫరెంట్గా ఉండే అవసరాల కోసం మనం ఏం చేస్తామంటే ఆ ప్రోగ్రామ్కి తగ్గట్టుగా ఆ పని జరగడానికి ఆ కోడింగ్కి తగ్గట్టుగా మనం ఏమవుతుంది అంటే థ్రెడ్స్ బ్లాక్డ్ స్టేట్లోకి వెళ్తాయి, వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తాయి, టైమ్డ్ వెయిటింగ్లోకి వెళ్తాయి. ఇవి ఏవి సిచ్యువేషన్స్ ఏమీ లేవు అనుకుంటే అది ఏంది డైరెక్ట్గా రన్నింగ్ స్టేట్లో నుంచి టర్మినేటెడ్ స్టేట్లోకి కూడా వెళ్ళచ్చు. సో ఈ విధంగా ఒక థ్రెడ్ తన లైఫ్ టైంలో న్యూ స్టేట్, రన్నబుల్ స్టేట్, రన్నింగ్ స్టేట్, అవసరానికి తగ్గట్టు బ్లాకుల్లోకి వెళ్ళొచ్చు, వెయిటింగ్లోకి వెళ్ళొచ్చు, టైమ్డ్ వెయిటింగ్లోకి వెళ్ళొచ్చు. మళ్ళీ అక్కడి నుంచి అవి రన్నబుల్లోకి వస్తాయి. రన్నబుల్లో నుంచి మళ్ళీ CPU టైం ఇచ్చిందనుకో ఆ థ్రెడ్కి, మళ్ళీ అది రన్నింగ్లోకి వస్తాయి. మళ్ళీ వెయిటింగ్లోకి వెళ్ళొచ్చు, బ్లాకుల్లోకి వెళ్ళొచ్చు, వెయిటింగ్లోకి వెళ్ళొచ్చు, టైమ్డ్ వెయిటింగ్లోకి వెళ్ళొచ్చు. అంటే మనం రాసే కోడ్ని బట్టి అది రకరకాలుగా వెళ్ళొచ్చు. ఏవీ జరగకోకుండా కూడా డైరెక్ట్గా కూడా టర్మినేట్లోకి వెళ్ళొచ్చు. ఆ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆ రన్ మెథడ్లో మనం రాసినటువంటి కోడ్ అంతా కూడా ఇప్పుడు మిగతా ఈ బ్లాకుల్లోకి, వెయిటింగ్లోకి, టైమ్డ్ వెయిటింగ్లోకి వెళ్ళే సిచ్యువేషన్స్ ఏం లేవు ఆడ. సో అది డైరెక్ట్గా తన రన్ మెథడ్లో మనం రాసినవి అన్నీ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేసేసి టర్మినేట్లోకి కూడా వెళ్ళొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇది 1 to 5 డైరెక్ట్ డిస్ప్లే చూడండి, మనకు 1 to 5 మధ్యలో యాడ గ్యాప్ లేదు. అంటే ఇది మొత్తం CPU దీనికి టైం ఇవ్వగానే ఇది రన్నింగ్ స్టేట్లోకి రాగానే ఇందులో ఉన్నటువంటి ఈ 5 టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే ఏంది డైరెక్ట్గా టర్మినేట్లోకి వెళ్ళిపోయింది, రన్ అయిపోయింది, రన్నింగ్లోకి పోయింది, టర్మినేషన్ అయిపోయింది. బ్లాకుల్లోకి పోలేదు, వెయిటింగ్లోకి పోలేదు, టైమ్డ్ వెయిటింగ్లోకి పోలేదు. సో ఈ విధంగా అంటే అవసరానికి తగ్గట్టు ఆడ సిచ్యువేషన్ తగ్గట్టు అది డైరెక్ట్ టర్మినేషన్ కూడా వెళ్ళొచ్చు. లేదు మనం రాసిన కోడ్ని బట్టి అది ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ చేసింది అనుకోండి, అంటే ఇందాక మనం చూసినాం కదా హాల్ టికెట్ నెంబరు డీటెయిల్స్ కావాలనుకోండి, అది వచ్చిందాక వెయిట్ చేయాలి కాబట్టి అది బ్లాకుల్లోకి వెళ్తుంది. ఒకవేళ మనం జాయిన్ మెథడ్ ద్వారా, వెయిట్ మెథడ్ ద్వారా దాన్ని మనం వెయిటింగ్లోకి పంపించవచ్చు. అంటే ఏంది, ఈ మిగతా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏంది, ఇక్కడ ఉన్నటువంటి వర్క్ కంప్లీట్ కావాలి కంపల్సరీగా, అది అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏంటంటే అది ఎంతసేపు పడుతుంది ఏమో తెలియదు మనకు. సో అది అవ్వేంత వరకు వెయిట్ చేయాలి కాబట్టి అయ్యేంత వరకు అది వెయిటింగ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అట్లా ఎట్లా వెళ్తుంది అంటే జాయిన్ మెథడ్ని ఉపయోగించి కానీ వెయిట్ మెథడ్ని ఉపయోగించి కానీ అది వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. లేదు మనకు కొన్ని సందర్భాల్లో మనకు పర్టికులర్గా కొంత టైం పాటు అది వెయిట్ చేయాలి మనకు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు మనం స్లీప్ మెథడ్ ద్వారా వాడి దాన్ని టైమ్డ్ వెయిటింగ్ స్టేట్లోకి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక థ్రెడ్ తను పుట్టి తను చనిపోయేంత వరకు డిఫరెంట్ స్టేట్స్లోకి అది వెళ్తుంది. అయితే ఇందులో మనకు
అబ్జర్వ్ చేస్తే ఒకటి మాత్రం ఈ 4 మాత్రం కంపల్సరీగా జరుగుతాయి. న్యూ, రన్నబుల్, రన్నింగ్, టర్మినేటెడ్. ఈ 4 అయితే కంపల్సరీగా ప్రతి థ్రెడ్ ఇన్ 4 స్టేట్స్లోకి వెళ్ళిపోతుంది అది. ఈ బ్లాక్డ్ వెయిటింగ్, టైమ్డ్ వెయిటింగ్ అనేది ఏంటంటే మనం రాసేటటువంటి కోడ్ని బేస్ చేసుకొని ఆ సిచ్యువేషన్కి మనం రాసే కోడ్ని ప్రకారం అది బ్లాకుల్లోకో, వెయిటింగ్లోకో, టైమ్డ్ వెయిటింగ్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే ప్రతి థ్రెడ్ బ్లాక్డ్ వెయిటింగ్, టైమ్డ్ వెయిటింగ్లోకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. మనం రాసే కోడ్ని బట్టి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అవి వెళ్తాయి. బట్ ప్రతి థ్రెడ్ మాత్రం ఈ 4 కంపల్సరీ ఉంటాయి. కొన్ని థ్రెడ్స్కి 7 ఉండొచ్చు, కొన్ని థ్రెడ్స్కి 1, 2, 3 వెయిటింగ్లోకి వచ్చి టైమ్లోకి పోవచ్చు, అంటే 5 ఉండొచ్చు. కొన్నిటికి ఈ 5 ఉండొచ్చు, కొన్నిటికి ఈ 5 ఉండొచ్చు. ఈ 4తో పాటుగా ఇది ఒకటి 5 ఉండొచ్చు. కొన్నిటికి ఈ వెయిటింగ్, రన్నింగ్ కూడా ఉండొచ్చు. కొన్నిటికి టైమ్డ్ వెయిటింగ్ బ్లాక్ కూడా ఉండొచ్చు. కొన్నిటికి వెయిటింగ్, టైమ్డ్ వెయిటింగ్ ఉండొచ్చు. కొన్నిటికి అసలు ఈ 7 ఉండొచ్చు. సో మనం రాసేటటువంటి కోడ్ని బట్టి అది పోతుందన్నమాట. డిఫరెంట్ స్టేట్స్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మీకు మొత్తం మీద ఒక థ్రెడ్ తన లైఫ్లో ఏమేమి స్టేట్స్ని అది రీచ్ అవ్వచ్చు, ఏమేమి స్టేట్స్లోకి అది వెళ్ళొచ్చు, ఏంటిది ఏందనేది నేను థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏ ప్రోగ్రామ్ కూడా చూడలేదు. సో నెక్స్ట్ మనకు ముందు రాబోయేటటువంటి వీడియోస్లో సందర్భానుసారంగా వీటిలో మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు అది బ్లాకుల్లోకో, వెయిటింగ్లోకో, టైమ్డ్ వెయిటింగ్లోకి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే, ఇంతవరకు మీకు ఈ థియరీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ థియరీ కాన్సెప్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మీకు ఒకసారి కనుక అర్థం కాకపోతే ఒకటి కంటే ఎక్కువ సార్లు వినే ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఏ సిచ్యువేషన్లో ఏదేది జరుగుతుంది ఏందనేది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ కాన్సెప్ట్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు అప్లై చేసే ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో కాన్సెప్ట్ బాగా ఇంపార్టెంట్. అందుకని స్పెషల్గా ఓన్లీ థియరీ పార్ట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇంత టైం తీసుకోవడం జరిగింది. అంటే మనకు కాన్సెప్ట్ ఒకసారి అర్థమైపోయింది అనుకోండి, దాని ఇంప్లిమెంటేషన్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తాం. నెక్స్ట్ మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ నెక్స్ట్ ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి వీడియోస్, కోడింగ్ కథల్లో ఉన్నటువంటి ఈ జావాకు సంబంధించినటువంటి వీడియోస్ కనుక మీకు బాగా అర్థం కావాలి అని అంటే మాత్రం కంపల్సరీగా మీరు ఫస్ట్ వీడియో నుంచి కంటిన్యూషన్గా వినండి. ఎందుకంటే దీన్ని ఒక కోర్స్ లాగా డిజైన్ చేయడం జరిగింది. సో అంటే ఒక్కొక్క వీడియోకి లింక్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో వినాలంటే మీరు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ 2 వీడియోస్ వినుంటే ఈ క్లాస్ మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట. సో అంటే ఏంటంటే ఒక వీడియోకి ఇంకొక వీడియోకి లింక్ ఉంది. దీన్ని మీరు జావా ఈ వీడియోస్ని మీరు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఈ వీడియోస్ నుంచి మీరు బెస్ట్గా బెనిఫిట్ పొందాలి అని అంటే ఫస్ట్ వీడియో నుంచి చూసుకుంటారా అండి. చాలా నీట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒకదాని నుంచి ఒకటి ఎట్లా పోతుంది, ఒకదాని నుంచి ఇంకొక దానికి లింకులు ఇస్తూ సిచ్యువేషన్స్ ఎలాంటి సిచ్యువేషన్లో ఎట్లా వాడతాం ఏంటిది ఏందనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఫస్ట్ వీడియో నుంచి చూడండి. ఓకే, సో యూ కెన్ గెట్ మోర్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ కోర్స్. థ్యాంక్ యూ.